ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ అందరి క్షేమమే మా క్షేమమునకు ఆధారం. మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. మీరు బాగుండాలని, మీరందరూ క్షేమంగా ఉండాలని. ఈ వాక్యం కూడా ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే, మీ అందరినీ ధైర్యపరచాలనే ఉద్దేశమే. మీరందరూ ప్రభువులో వర్ధిల్లాలనే ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం కాదు. రండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మనం సేవించి పూజించే దేవుడు ఎవరు అంటే, వినేవాడు, చూస్తున్నవాడు, సమాధానమిచ్చేవాడు, సహాయపడేవాడు, ఇమ్మానుయేలు దేవుడు, అంటే మనతో ఉండేవాడు. మనము ప్రార్థన చేస్తే వినని దేవుడేం కాదు ఆయన. మరి హాగరు ప్రార్థన చేస్తే విన్న దేవుడు, హాగరు ఆ చిన్న బిడ్డ మొర విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు అని చెప్పట్లో సందేహం ఏముంది? అయితే ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలి అంటే ఆయన మాట మనం వినాలి. ఆయన చెప్పినట్టు ఈ భూమి మీద జీవించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారి మాట దేవుడు వింటాడు. అబ్రహాం మాట దేవుడు వింటాడు. అబ్రహామునకు ఏమన్నా దాచెదనా అన్నాడు. అంటే అబ్రహాముకి ఏమి చెప్పకుండా ఏమి చేయలేడనమాట. అలా మోషే మాట దేవుడు విన్నాడు. మోషే అలా కాదు ప్రభా ఇలా అన్నప్పుడు మోషే మాట ఏమన్నా త్రోసివేశాడా? లేదు 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 మోషే మాట విన్నాడు. మోషేకు ఉత్తరం ఇచ్చాడు. మోషే చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే కొన్నిసార్లు దేవుడు తన భక్తుల మాట కూడా వింటాడు. వారి మాట వినగానే కొన్నేళ్ళు ప్రార్థన చేశాడు, దేవుడు తన సేవకుని పంపాడు. అర్థమైందా? కాబట్టి మన మాట వినగానే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అన్న విషయం, అంటే మనం ప్రార్థించినప్పుడు కావచ్చు, మనం కన్నీటిలో ఉన్నప్పుడు కావచ్చు, కష్టాల్లో దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పిన సందర్భాల్లో కావచ్చు, అయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదని చాలాసార్లు అవిశ్వాసంతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, మరి ఏ సందర్భమైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి, మనం ఆయన ప్రజలమైనప్పుడు మన మాట వినగానే, ఎందుకంటే మన కన్నీళ్ళు ఆయనకు తెలుసు, మనల్ని కరుణించాలి అని ఆయనకు తెలుసు, మనల్ని ధన్యులుగా చేయాలి అని ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే పాపాన్ని కూర్చుకొని అవమానకరమైన జీవితం జీవిస్తున్న మన జీవితాలను మృదువైన మాటలతో దేవుడు ఆదరించాలని, అలసిన వానికి ఓడించు మాటలతో తృప్తిపరచాలని ఆయనకు తెలియదా? తప్పకుండా ఆయన అలా చేయగలడు, అలా చేసేవాడు కూడా. నేను ప్రియమైన వాళ్ళారా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అన్న మాటను నేను కొద్ది మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి, సంసోను తప్పిపోయాడు, పాడైపోయాడు. అయితే సంసోను ప్రార్థించగానే తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించగానే ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు మొరపెట్టే వారికి చాలా సమీపంగా ఉంటాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన వారికి చాలా సమీపంగా ఉంటాడు. ఎంత సమీపంగా ఉంటాడంటే, రండి న్యాయాధిపతుల గ్రంథము ఒక్క మాట ఆయన ఏమని ప్రార్థన చేశాడు? 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. అంటే అసలు సంసోను ఏర్పాటు చేసిన విధానమే అది, దానికోసమే, అంటే శత్రువును హతమార్చుట కొరకే, అంతే తప్పనిచ్చి. కాబట్టి ఆ దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళి స్త్రీలను మోహించి, ముఖ్యంగా చెప్పాలంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు సంసోను. తద్వారా చాలా నష్టాలు అనుభవించాడు. ఇప్పుడు చివరికి తప్పు తెలుసుకొని, తన 2 కన్నులు పోయినాయి, తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు అంటున్నా, దయచేసి ఈసారి నన్ను బలపరచని మొరపెడుతున్నాడు. మొరపెడితే ప్రభు చాలా సమీపంగా ఉంటాడు. నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన చాలా సమీపంగా ఉన్నాడు.
అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి నా జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం మనం మొరపెట్టినప్పుడు దేవుడు లేడేమో అన్నట్టుగా అనుకుంటాంలే కానీ, ఈరోజు నువ్వు ఏ సమస్య నిమిత్తం మొరపెడుతున్నావో, ఏ కష్టం నిమిత్తం కన్నీళ్లు గారుస్తున్నావో, వాక్యం దగ్గరికి వచ్చావో, నీ నీ మీ బిడ్డల విషయంలో కావచ్చు, మీ పిల్లలు అనగా మీ పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, మరొకటి, మరొకటి, మరొకటి మీ సంఘంలో జరిగిన పరిస్థితుల విషయంలో కావచ్చు, మరి దేని విషయంలో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నావో, ఆయన తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు సమాధానాన్ని చెప్తాడు. ఎందుకంటే బైబిలే మన ప్రతి ప్రశ్నకు సమాధానం. ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉందండి. ఈసారి మాత్రం నన్ను బలపరుచయ్యా అన్నాడు. చెప్పగలవు ఈ మాట? ప్రభువా, నువ్వు నన్ను బలపరుచు అని చెప్పగలవా? ఎన్నోసార్లు బలహీనమైపోయినాం. ఈ జీవిత యాత్రలో ఎన్నో విషయాల్లో మానవులంగా ఎన్నో విషయాల్లో బలహీనమైపోయినాం, జారిపోయినాం, సన్నగిల్లిపోయినాం. ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాక ఎంత సన్నగిల్లిపోయామో చెప్పగలవా? సంసోను వలె నీవు కూడా ప్రభు నీవిచ్చిన బలాన్ని పోగొట్టుకొని, నీవిచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకొని ఎంతగా నష్టపోయాను ప్రభువా, నన్ను క్షమించు అయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరుచు అని చెప్పగలవా? నిజంగా నన్ను బలపరుచు అని చెప్పగానే దేవుడు సంసోన్ను ఎంత బాగా బలపరిచాడో. అందరు ఎగతాళి చేస్తున్నారు, ఎగతాళి చేసేవారి మధ్య ఉన్నాడు. చూడండి, చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే 30వ వచనం, నేను ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలోని జనం మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవం లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు బలమిస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టడం. దానియేలు మొరపెట్టాడు, సింహాల గుహ నుంచి విడిపించబడ్డారు. అంటే ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు. దావీదు మొరపెట్టాడు. ఇలా ఎంతమంది బైబిల్లోంచి మనం చెప్పగలం. కొర్నేలు మొరపెట్టాడు, దేవుడు దగ్గరికి వచ్చాడు. ఆ పేతురు మొరపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభుకు మొరపెడదాం, ప్రభుకు సమీపంగా ఉందాం. ఆయన నీ మాట వినగానే, నీ ప్రార్థన వినగానే, నీ ఆరాధన వినగానే, నీ యొక్క సమస్తము వినగానే నీకు ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీకు ఆయన నిన్ను ఆదరించేవాడిగా, నిన్ను బలపరిచేవాడిగా, నిన్ను ఘనముగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియులను కూడా మీరు ఆదరించండి, ఓదార్చండి, పరామర్శించమని. మీరు గొప్ప దేవుడు గనుక, ఘనమైన కార్యములు చేయ దేవుడు గనుక మీరే మీ కృపలో ముందుకు తీసుకెళ్ళవాలని ప్రార్థన చేస్తూ, నువ్వు గొప్ప కార్యములు చేయగల సమర్థుడు గనుక ప్రభువా, మా ప్రియులు నాయన నీకు మొరపెట్టగానే నాయన మా ప్రియుల యొక్క మాటలు, ఆ ప్రార్థన ఆలకించి మీరు వారికి ఉత్తరం ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తూ, వారికి కావలసిన నడిపింపు, కావలసిన ఆత్మీయ ధైర్యం వారికి దయచేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.